ఒక మీటింగ్లో బిఆర్ షెఫీ గారు ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీని చెప్పారు. ఆ కథను నేను ఇన్స్పైర్ అయి మళ్ళీ మీకు చెప్తున్నాను, వినండి. ఒక గ్రామంలో తండ్రి కొడుకులిద్దరూ ఒక గాడిదపై ఎక్కి వెళ్తున్నారు. అలా దారిలో వీరిని చూసిన ముగ్గురు వ్యక్తులు వారిలో వారిలా అనుకుంటూ వెళ్తున్నారు. చూసావా, ఇద్దరు గాడిదల్లా ఉన్నారు, ఆ ఇద్దరు గాడిద మీద కూర్చొని ఎలా వెళ్తున్నారో చూడు అనుకుంటూ వెళ్ళడం వీళ్లకు వినిపించాయి. తండ్రి, అవును, వాళ్ళ అన్నది నిజమేనేమో, నిజమే, నువ్వు కూర్చో, నేను దిగి నడుచుకుంటా వస్తా అన్నాడు. అలా వాళ్ళు కొంత దూరం వెళ్ళాక దారిలో వెళ్తున్న ఒక పెద్దాయన వీళ్ళిద్దరిని చూసి, ఏమిట్రా అబ్బాయి, పెద్దాయని నడిపిస్తూ చిన్న పెద్దాని తేడా లేకుండా నువ్వేమో మీద కూర్చున్నావు అనుకుంటూ వెళ్తాడు. అప్పుడు తండ్రి, మనం ఇలా చేయడం కూడా తప్పేమో, సరే నువ్వు దిగు, నేను కూర్చుంటానని తండ్రి గాడిదపై కూర్చుంటాడు, కొడుకు నడుస్తాడు. అలా కాస్త దూరం వెళ్ళాక ఇద్దరు ఆడవాళ్ళు నడుచుకుంటూ వెళ్తూ వీళ్ళను చూసి, చూడు, పిల్లోని నడిపిస్తూ చిన్న పెద్ద అని తేడా లేకుండా ఆ వ్యక్తి గాడిదపై ఎలా కూర్చున్నాడో అనుకుంటూ వెళ్తారు. అప్పుడు వాళ్ళ మాటలు విన్న ఆయన, ఇలా కూర్చోవడం కూడా కరెక్ట్ కాదేమో అని తండ్రి దిగి ఇద్దరూ కలిసి గాడిదను పట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నారు. అలా వాళ్ళిద్దరూ గాడిదతో పాటు నడుచుకుంటూ వెళ్తుండగా ఇంకొందరు వీళ్ళకెదురై, ఇద్దరూ నడుచుకుంటూ వెళ్తున్నారు, అలా వెళ్లే బదులు మంచిగా గాడిదపై కూర్చొని వెళ్ళొచ్చుగా, గాడిద ఉంది మోయడానికే కదా అనుకుంటూ వెళ్తారు. ఇలా అనుకుంటూ వెళ్ళిన వాళ్ళ మాటలు కూడా విన్న తండ్రి, ఏంట్రా, ఇలా కూడా వెళ్ళడం తప్పేమో, దానిపై కూర్చున్నా తప్పే, నడుచుకుంటూ వెళ్ళినా తప్పేమోనని దాన్ని ఎత్తుకొని నడుచుకుంటూ వెళ్తారు. మిత్రులారా, ఇప్పటికైనా అర్థమైందా? సమాజం కామెంట్స్ చేయకుండా ఎప్పుడైనా ఉంటుందా? ఎప్పుడు ఉండదు. సమాజం ఎప్పుడూ కామెంట్స్ చేస్తూనే ఉంటుంది. మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకొని దానికి కరెక్ట్ అయిన ప్లాన్ చేసుకొని మీరు దాన్ని నమ్మి మీరు మీ గమ్యానికి వెళ్ళేటప్పుడు వేరే వాళ్ళ కామెంట్స్ను పట్టించుకోవద్దు. మీరు ప్రయాణం చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి, 2 సార్లు ఆలోచించండి. మీరు మొదలు పెట్టారు, మీ ప్లానింగ్ గురించి మీకు నమ్మకం ఉంది, ఇక వేరే వాళ్ళ మాటలు పట్టించుకుంటే మీ మనసు మారిపోతుంది. కాబట్టి మీరేది నమ్ముతారో అది మాత్రమే చేయండి, మీరేం చేస్తారో అది నమ్మకంతో మాత్రమే చేయండి. ఎప్పుడైతే మీ గమ్యానికి చేరతానన్న నమ్మకం మీకుందో అప్పుడే మొదలు పెట్టండి. జై హింద్.